ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. వృషభ రాశి వారఫలాలు. వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయి? వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆదాయం ఎలా ఉంటుంది? ఈ వారం ఫలితాలు తెలుసుకోండి. కుటుంబ జీవితం. కుటుంబ మద్దతు, ప్రియమైన వారి ఆప్యాయత మీకు మానసిక బలాన్ని అందిస్తాయి. మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు వారం పొడవునా మీ మనోధైర్యాన్ని నిలబెడతాయి. వారం చివర్లో ఒక పాత స్నేహితుడిని లేదా పరిచయస్తుడిని కలవడం లాభదాయకమైన అవకాశాలను తీసుకురావచ్చు. వ్యాపారం, ఉద్యోగం. పనిలో మీ క్రమశిక్షణ, ప్రశాంతమైన ప్రవర్తన మీపై అధికారులను ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి పొందవచ్చు లేదా మెరుగైన వాతావరణాన్ని పొందవచ్చు. వ్యాపారాలు పాత ఖాతాదారుల నమ్మకాన్ని మరింత బలపరుచుకుంటాయి. వృత్తి, విద్య. ఈ వారం ఓర్పు, ప్రణాళికకు సంబంధించినది. నిలిచిపోయిన ప్రాజెక్టులు క్రమంగా మెరుగుపడతాయి. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి. మీ ఆచరణాత్మక దృక్పథం, సంయమనంతో కూడిన ప్రవర్తన క్లిష్ట పరిస్థితులను మీకు అనుకూలంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. నూనె, తీపి పదార్థాలను తినొద్దు. క్రమం తప్పకుండా నడవడం, యోగా చేయడం, తగినంత నీరు తాగడం మంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మీ గొంతు, మెడ, భుజాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాలు సమతుల్యంగా ఉంటాయి. పొదుపు, పెట్టుబడి నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే భావోద్వేగంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం లేదా డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి చేయవద్దు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యక్తిగత ప్రణాళికలను పరిమిత సంఖ్యలో వ్యక్తులకే పరిమితం చేయండి. ప్రేమ జీవితం. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి గౌరవనీయమైన కుటుంబం నుంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 3, 8. అదృష్ట రంగు తెలుపు, క్రీమ్. పరిహారం. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు, పాయసం, పటిక బెల్లం సమర్పించండి. ఓం శ్రీం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బియ్యం, పాలు, తెల్లని బట్టలు లేదా పటిక బెల్లం దానం చేయండి. ఇది సంతోషానికి, ఆర్థిక శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుంది. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.